విజయ్ దళపతిని చాలా మిస్ అవుతామంటున్నారు ఉమాకృష్ణన్ గారు. అంటే త్రిష గారి అమ్మగారు. మనందరికీ తెలుసు త్రిష గారు, విజయ్ దళపతి గారు ఇద్దరు కూడా ఎప్పటి నుంచో కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి. అంటే వీళ్ళ ఈ యొక్క బాండింగ్ కారణంగానే విజయ్ గారి వైఫ్ కూడా అక్కడ విడాకులు చేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి మనందరం కూడా మాట్లాడుకున్నాము. ఎలక్షన్ సమయంలో ముఖ్యంగా త్రిష గారి వల్లనే ఆయన గెలుపొందాడని చెప్పేసి కూడా చాలామంది పెద్ద ఎత్తున ప్రచారము చేశారు. ఆఖరికి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు కూడా విజయ్ గారి పైన ఏదైతే దృష్టి పడిందో, అంటే ప్రేక్షకులు కావచ్చు, మీడియా కావచ్చు, ముఖ్యంగా ఆయన తర్వాత త్రిష గారి పైన అందరి దృష్టి కూడా పడిందన్నమాట. అంటే పట్టు శారీ కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి వెళ్ళారు. ఆ తర్వాత కూడా ఇద్దరు కూడా కలిసి పెళ్లిళ్ళకి వెళ్ళడం కావచ్చు, బయట కనిపించడం కావచ్చు, ఈ విధంగా చాలా సందర్భాల్లో ఇద్దరు కూడా కలిసి కనిపించారనమాట. అండ్ ఆ మధ్యకాలంలో కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఇంకా ఇటు త్రిష గారి ఫ్యామిలీ కూడా ఒప్పేసుకున్నారు, అటు విజయ్ గారి ఫ్యామిలీ కూడా ఒప్పేసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి కొద్ది సమయం ఉంది, కొద్ది రోజుల్లోనే ఇద్దరు పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. సీఎం అయిన తర్వాత చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ స్థాయిలో కూడా రూమర్స్ని క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే విజయ్ గారిని చాలా మిస్ అవుతున్నాము అని చెప్పేసి త్రిష గారి అమ్మగారు ఉమాకృష్ణన్ గారు చెప్పడం అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. అది ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకోసం చెప్పారు, దాన్ని ఏ రకంగా కన్వర్ట్ చేసి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు దాని గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు విజయ్ గారికి సంబంధించినటువంటి జననాయకుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ త్రిష గారు వాళ్ళ అమ్మగారితో కలిసి వెళ్ళి కూడా సినిమాని చూడడం జరిగింది. సో సినిమాని చూసిన తర్వాత సినిమా గురించి చెప్తూ, సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, అసలు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ప్రతి ఒక్కటి కూడా మ్యూజిక్ దగ్గర నుంచి, స్టోరీ దగ్గర నుంచి, విజయ్ యాక్టింగ్ దగ్గర నుంచి చాలా చాలా అద్భుతంగా పండించారు, ఎమోషన్స్ కూడా అని చెప్పేసి చెప్పారు. సో దాంతోపాటు ఇదే లాస్ట్ సినిమా అని తెలిస్తే, అంటే లాస్ట్ సినిమా అని అందరికీ తెలుసు, బట్ లాస్ట్ సినిమా అని చెప్పేసి ఊహించుకుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అండ్ విజయ్ని చాలా మిస్ అవుతాం ఇండస్ట్రీలో అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మగారు చెప్పారనమాట. సో ఆ మాటని బేస్ చేసుకొని ఇంకా వాళ్ళు ఫ్యామిలీ కదా, అండ్ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు కదా, ఈ విధంగా మిస్ అవుతున్నారు, ఆ విధంగా మిస్ అవుతున్నారు అని చెప్పేసి రకరకాలుగా రాస్తూ ఉన్నారు. సో అందులో అసలు మీనింగ్ ఏంటంటే, సినిమా అంటే ఇదే లాస్ట్ సినిమా కాబట్టి ఇక మీద సినిమాలు చెయ్యడు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో మాత్రం విజయ్ని చాలా మిస్ అవుతామని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పారు. సో దానికి కూడా వక్రీకరించి రకరకాలుగా రాసేస్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియా అంటే ఇదనమాట. దానికి రెండు సైడ్స్ ఉంటాయి. అసలైనటువంటి సైడ్ ఒకటి ఉంటే దానికి మసిబూసి మారేడికాయ చేసేసి ఇంకో రకంగా చూపిస్తూ ఉంటారనమాట. సో మరి విజయ్ గారు త్రిష గారికి ఏం సంబంధం ఉంది ఏంటనేది కూడా అది ప్రపంచానికి తెలుసు, వాళ్ళిద్దరికి కూడా తెలుసు. బట్ వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలకి, ఇక్కడ వీళ్ళు రాసినటువంటి మాటలకి మాత్రం ఎలాంటి సంబంధం అయితే లేదు. సో వాళ్ళు ఏదో పర్సనల్గా మిస్ అవుతున్నారు, ఆ విధంగా కాదు. సినిమా ఇండస్ట్రీలో ఇది లాస్ట్ సినిమా కాబట్టి, అండ్ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా ఇదే కాబట్టి మళ్ళీ సినిమాలు చేయను అని చెప్పేసి ఆయనే చెప్పారు. కాబట్టి ఇండస్ట్రీలో మిస్ అవుతామని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ అమ్మగారు చెప్పడం జరిగింది.